ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధింపులో కేసు కొత్త మలుపు తిరిగింది. 14 రోజులు రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. అయితే రిమాండ్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తుంది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడు కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. అక్టోబర్ 3 వరకు జానీకి రిమాండ్ విధించింది కోర్టు. జానీ మాస్టర్పై పోక్సో యాక్టు నమోదు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేయనున్నారు జానీ మాస్టర్ న్యాయవాది. నిన్న గోవాలో అరెస్టు చేసిన జానీ మాస్టర్ని ఇవాళ ఉదయం హైదరాబాద్కు తీసుకొచ్చారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. తర్వాత నార్సింగి పోలీసులకు అప్పగించారు. రాజేంద్రనగర్ జామ్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకు తరలించారు. మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. నేరాన్ని ఆయన అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. దురుద్దేశంతోనే బాధితురాలని జానీ అసిస్టెంట్గా చేర్చుకున్నాడన్నారు. 2020లో ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై లైంగిక దాడి జరిగిందని చెప్పారు. ఈ ఘటన జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. 4 ఏళ్లుగా ఆమెపై పలుమార్లు జానీ లైంగికంగా దాడి చేశాడని చెప్పారు పోలీసులు. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు జానీ మాస్టర్ను తరలించారు పోలీసులు.